కొంతమంది అబ్బాయిలు బాగా ఒళ్ళు పట్టిపోయి ఉంటారు, వాడు మీదేసి చేయేస్తే నేను చచ్చిపోతుందేమో అన్నట్టు ఉంటుంది. ఇంకొంతమంది అబ్బాయిలు ఎంత ఇదిగో ఈ చిటికర వేలు ఇంకా అలా ఉంటాయి, ఇంతే ఉంటారు. మరి అమ్మాయిలకి పారామీటర్స్ ఉండవా నా మొగుడు ఇలా ఉండాలి అని? పెళ్లికి ముందు చాలా సన్నగా ఉన్న వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒళ్ళు పట్టిన మొగోళ్ళు ఎంతమంది లేరు? పెళ్లికి ముందు ఫుల్ మెయింటైన్ చేసిన వాళ్ళు పెళ్ళైన తర్వాత అతి సన్నగా అయిపోవడము, లేకపోతే షేప్లెస్ అయిపోవడం ఎంతమంది మొగోళ్ళు లేరు? ఆడవాళ్ళు కాపరాలు చేయటంలే, మరి మీకు నోరు ఉన్నప్పుడు వీళ్ళకే ఉంటుంది కదా, తిరిగి అనడానికి ఎంతసేపు? అందుకే ఆడవాళ్ళని చెప్తున్నాను, చాటి ఆడవాళ్ళని అనండి, గొడవలాగా అనకపోయినా వెటకారంగా అయినా అని చూడండి. సరే నేను తప్పకుండా తయారవుతాను అట్లా, బట్ ఆ అమ్మాయికి 24 అవర్స్ ఉంది, నాకు 24 అవర్స్ ఉంది కదా. సో అట్లా తయారవ్వాలి అని అంటే ఇంట్లో ఎక్సర్సైజులు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అలసట వస్తుంది, ఫస్ట్ చేయలేము. పోనీ నాకు అలవాటు అయ్యేంత వరకైనా వంటకో మనిషిని, పిల్లల్ని చూసుకోవడానికి ఇంకో మనిషిని, ఎస్పెషలీ అంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ డైట్, ఒక స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, డైటీషియన్ అయినా లేకపోతే ఆ స్పెసిఫిక్ మీల్స్ అయినా బయట నుంచి తెప్పించడమో ఏదో ఒకటి ఏర్పాటు చేయి, నేను చేస్తా అని చెప్పండి. వాడు సీరియస్గా చేశాడనుకో, మీరు సీరియస్ అవ్వండి వెయిట్ రిడక్షన్ మీద, బీయింగ్ ఫిట్ మీద. లేకపోతే మీకోసం మీరు ఫిట్గా ఉండండి, పక్కన వాడి కోసం పట్టించుకోకండి. వాడు మిమ్మల్ని ఎలా జడ్జ్ చేసినా, ఎవ్వడు కూడా అందం అనే పారామీటర్ని చక్కటి గుణం, మంచి నవ్వు, ప్లెజెంట్ మైండ్ సెట్, పీస్ఫుల్ టాక్, దీంతో అసలు పోల్చనే పోల్చరండి.